రాజమండ్రి కల్తీపాలు ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా 10 లక్షల చెల్లింపులకు తూర్పుగోదావరి జిల్లాధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బాధిత కుటుంబాలకు కలెక్టర్ 10 లక్షల పరిహారం అందజేశారు. మరొక వైపు సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అస్వస్థత బారిన పడిన వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. మేడం లోపలికి వెళ్ళారు. అలాగే లోపలికి రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే ఆ ప్రభుత్వం అయితే ఆ కేసు నమోదు నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన ప్రత్యేక అధికారిగా కూడా కొవ్వూరు డిఎస్పీని కూడా నియమించారు. అతను ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు. వెళ్ళిన నేపథ్యంలో అన్నీ కూడా ఆ పాలలో ఏ విధంగా సంబంధించినటువంటి డైరీ మొత్తాన్ని కూడా పరిశీలించారు. అలాగే ఆ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా పరిస్థితుల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే పాల వ్యాపారి గణేష్ మేడం ప్రమాదభరితంగా మారిందని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా అధికారులు చెప్తున్న వివరాలు 5 చనిపోయారు. రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో మరో 12 మంది చెప్తున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మన ప్రభుత్వం చూసుకోవచ్చు. మేడం